డాక్టర్లా? మేడం, మీరు ఏ ట్యాప్ గురించి మాట్లాడుతున్నారు? ఇదేంటి డోర్ వేసేసింది? అయ్యో మీరు ఏ ట్యాప్ గురించి మాట్లాడారు? మీరు ఏ ట్యాప్ గురించి అడిగారు? ఏ ట్యాప్ గురించి అడిగానో తెలుసుకోకుండా ట్యాప్ గురించి మొత్తం ఓపెన్ చేసావన్నమాట. నేనేం ఓపెన్ చేయలేదు. ఏ ట్యాప్ గురించి చెప్పలేదు. ఆల్రెడీ చెప్పేశారుగా, ఆ మాత్రం అర్థం కాలేదనుకుంటున్నారా? ఆహా, ఏం అర్థమైంది ఏంటి? 2 ఏళ్ళ నుంచి మీ ఇంట్లో ట్యాప్ పని చేయట్లేదు, అందుకే మీ సింక్లో పని జరగట్లేదని బాధపడుతున్నారు. నేనేం బాధపడట్లేదు. బాధ పంచుకుంటే తగ్గుతుంది. దా పంచుకో. ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉందే. డైలాగ్ ఏ సినిమాలోదైనా సిచ్యువేషన్ కి బాగా సింక్ అయిందిగా. ఇదిగో, అసలు ఎవరు నువ్వు? ఏదేదో మాట్లాడి ఏదేదో కలుపుతున్నావు. కలపాల్సిన చోట కలిపితేనే బాగా కలుస్తుంది కదా. ఇదిగో, నువ్వు ప్లంబర్వి, వెళ్ళి ట్యాపులు రిపేర్ చేసుకో. చేస్తా మేడం. అసలు ట్యాపే లేని చోట నా ట్యాప్ని పెట్టి మరీ పని చేయించే పవర్ఫుల్ ప్లంబర్ని మేడం నేను. ఆహా, నీ ట్యాప్ అంత బాగా పనిచేస్తుందా? నా ట్యాప్ పని చేయటం మొదలు పెడితే ఎలాంటి సింకులో అయినా పని స్మూత్గా అవుతుంది మేడం. ఓహో, షింకులో పనిచేయడంలో నీ ట్యాప్ టాప్ అన్నమాట. టాపే, తోపటంలో టాపే, తాపం తీర్చటంలో టాపే. నీలాంటి టాప్ మోస్ట్ ట్యాపులుంటే మా షింకులకి కష్టాలు ఎందుకుంటాయి చెప్పు? మీ సింకు ట్యాప్ తడి తగలక బాగా ఎండిపోయినట్టుందిగా. ఎండిపోయి తుప్పు కూడా పట్టింది. తడుపుతా, నా ట్యాప్తో టాప్ లెవెల్లో తడుపుతా. నువ్వు టాప్ లెవెల్లో తడుపుతానంటుంటే కింద ఎండిపోయిన నా షింకులో సంబరాలు మొదలవుతున్నాయి. సంబరాలు మొదలయ్యాయా నీ సింకులో? సంబరాలు మొదలయ్యాయా నీ సింకులో? టాపు లాంటి ట్యాప్ ఉందిగా నా ముందర, సంబరాలు మొదలయ్యాయి నా షింకులో. నా పాట బాగుంది కదా? బాగుంది. నా ఆట కూడా బాగుంటుంది. బాగుంటుందనే అనుకుంటున్నా. నా ఆట అనుభూతిని అనుభవించాలని ఆతృతగా ఉంది కదా? టాపు లాంటి ట్యాపు, దాని ఆట అనుభూతి అనుభవించాలని ఏ ఆడదానికి ఉండదు చెప్పు?